దినము ఉపవాసంలో వచ్చి ఉన్నాం కాబట్టి దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశము, అసలు ఈ యొక్క ప్రార్థనల ఉద్దేశం ఏమిటి, ఎక్కువ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అసలు మనం తెలుసుకోవాలా. ఆమెన్. దేవుడు మనల్ని ప్రేమించి మరి స్థితిలో మనల్ని ఉంచినాడు. ప్రతి ప్రార్థన, సంఘంలో జరిగే ప్రతి ప్రార్థన దాని వెనకాల ఒక అర్థం ఉన్నది. ఆమెన్. ఎందుకు పదే పదే మాటి మాటికి మనము సహవాసంలో కూర్చుంటున్నామంటే దేవుడు కోరుకుంటున్నాడు సంఘంతో ఆయన సమయాన్ని గడపడానికి. ఆమెన్. దేవునికి ఎంతో ఆశ ఉన్నది సంఘంలో ఆయన నివాసము చేయడానికి. ఆమెన్. నీలో ఆయన నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు? మనలో నివాసము చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఎప్పుడు రెడీగా ఉన్నాడు, కానీ మనమే రెడీగా లేము. ఆమెన్. హల్లెలూయా. దేవుని వాక్యంలో తెలుసుకోవడానికి మరి దేవుని స్వరం వింటేనే మనకు తెలుస్తూ ఉంటుంది. ఆమెన్. ఆయన స్వరము ఎక్కడ పడితే అక్కడ వినిపిస్తూ ఉన్నాడు దేవుడు, కానీ ఎవడు కూడా వినట్లేదు. హల్లెలూయా. వాక్యం అంటున్నది, నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఆయన స్వరం అయితే ప్రతి చోట, ఆయన ప్రతి రీతిలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమెన్. రోగము ద్వారా నీతో మాట్లాడాడని అనుకోవద్దు. కష్టము ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆమెన్. దెబ్బలు కొట్టి దేవుడు మనకు బుద్ధి నేర్పిస్తూ ఉంటాడు. ఏదో ఒక స్వరాన్ని ఆయన వినిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నీవు కూర్చున్న కుర్చీల ద్వారా నీతో మాట్లాడతాడు. నీవు చేస్తున్న పని ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన ఈ విధంగా మాట్లాడాడు అనడానికి లేనే లేదు. అన్ని విధాలుగా ఆయన మాట్లాడగలుగుతాడు. హల్లెలూయా. ఏ విధంగానైనా దేవుడు నీ దగ్గరికి రాగలుగుతాడు. చెప్పండి పక్కలకి, దేవుడు నిన్ను ఎట్లన్నా చేరుకోగలుగుతాడు. కానీ నీవు దేవునికి స్వరం విని ఆయన వైపు తిరుగుతున్నావు అన్నదే ఇంపార్టెంట్. హల్లెలూయా. బాబు అక్కడ వెళ్ళకు అంటాడు, నువ్వు వెళ్తున్నావో వెళ్తలేవో అది నీ ఇష్టం. హల్లెలూయా. దేవుడు నీతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. సామెతల గ్రంథంలో మనం విన్నట్టుగా ఒకసారి ఆ మాటను మనం చూద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. 8వ అధ్యాయంలో 1వ వచనాన్ని మనం చూద్దాం. అమ్మ మీరు చాలా జాగ్రత్త వినండి. ఈ దినం మొదటి సెషన్లో నేను మరి బోర్డు పెట్టి మీకేమి చూపించను, ఎందుకంటే సమయము చాలా గతించిపోయింది. చక్కటి ఆరాధనలో మనం ఉన్నాం. మరి ఆరాధించిన ప్రతి ఒక్కరము ఆత్మలో నింపబడినాం. ఆమెన్. అభిషేకం మన మీద నిలిచి ఉన్నదని నమ్మాలి. హల్లెలూయా. నమ్మడమే కాదు, అది మీరు అనుభవంలో కూడా తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆరాధిస్తూ ఉంటే పరలోకమైన సంబంధమైన బలం మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. ఆమెన్. హల్లెలూయా. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపిస్తున్నది. జ్ఞానము ఘోషిస్తూ ఉంది, అరే నాయనా వినండ్రా అని. ఆమెన్. వివేచన స్వరాన్ని వినిపిస్తున్నది. వివేచన అంటే ఏంటిది చెప్పండి? వివేచన అంటే ఏంటిది? ఇది దేవుని దగ్గరికి వెళ్ళి వస్తుందా, ఇది దయ్యం దగ్గరికి వెళ్ళి వస్తుందా తెలుసుకునే తత్వము. ఆమెన్. వివేచన ఏమంటున్నది? స్వరాన్ని వినిపిస్తూ ఉన్నది. చరమ వివేచన ఏం చేస్తున్నది? స్వరం వినిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ నుంచి అది స్వరం వినిపిస్తూ ఉన్నది. ఈ స్వరం వినకపోతే నీకు మంచిదేదో చెడ్డదేదో తెలియదు. అనగా మన జీవితంలో వివేచన వరం ఉండాల. ఆమెన్. మంచిది చెడ్డది తెలుసుకునే జ్ఞానం మనకు ఉండాల.
పక్కలకు చెప్పండి, మంచిది చెడ్డది తెలుసుకునే జ్ఞానం ఉండాలని చెప్పండి. నీ జీవితంలో ఇది చాలా విలువైన వరం. చెప్పండి, పక్కలకు చెప్పండి, చాలా విలువైన వరం. మంచిదేదో చెడ్డదేదో, దేవుందేదో దయ్యందేదో, ఆమెన్, పనికొచ్చేదేదో పనికిరాందేదో, ఇది తెలిస్తే నీవు ధన్యుడవే కదా. మంచిదేదో చెడ్డదేదో తెలిస్తే నీవు ధన్యుడవా కాదా? మరి ఈ మంచిది చెడ్డది లేక దయ్యంది దేవుంది, ఇది దేవుందా దయ్యందా అనే జ్ఞానము తెలుసుకోవడానికి మనకు జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది అని అంటే ఈ స్వరం వినడం వలననే. హల్లెలూయా. వాక్యానికి నువ్వెంత దూరంగా ఉంటే అంత గుడ్డోడు అయిపోతావు. చెప్పండి, పక్కలకు చెప్పండి, వాక్యానికి ఎంత దూరంగా ఉంటే అంత గుడ్డోడు అవుతావు అని చెప్పండి. వాక్యం లేకపోతే నువ్వు చీకట్లో నడుస్తావని చెప్పండి. వాక్యం లేకపోతే మంచిది చెడ్డది తెలియదు, ఏది పడితే అది తింటావు, ఎటు పడితే అటు నడుస్తావు, ఎక్కడ పడితే అక్కడ పడిపోతావు. చెప్పండి, అందరు చెప్పండి, పక్కలకు చెప్పండి. వాక్యములో లేకపోతే నీకు ఏది మంచిది ఏది చెడ్డది తెలియదు. వాక్యము 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 వాక్యం చేత నింపబడాలా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పక్కలకు చెప్పండి, ఈ దినం నీవు ఈ ప్రార్థనకు నీవు అటెండ్ అయినందుకు నువ్వు ధన్యుడవు అని చెప్పండి. చెప్పిండ్రా అందరూ? చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, కళ్ళలో కళ్ళు పెట్టి చూసి చెప్పండి, ఈరోజు నువ్వు ధన్యుడవు అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ ఎవరున్నారు? ఇది మనం రాదగిన స్థలం ఇది. ఆమెన్. ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నది కాబట్టి మనం అలకగా తీసుకొని కూర్చోడానికి వీల్లేదు. ఏ డిస్టర్బెన్స్ ఉన్నా ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఆమెన్. మన హృదయాలు ఎవరి మీద ఉండాలా? దేవుని మీద ఉండాలా. అయితే ఈ జ్ఞానము ఘోషిస్తూ ఉన్నది, వివేచన స్వరము వినిపిస్తూ ఉన్నది మనుషులందరికీ. త్రోవ పక్కన రాజవీధుల మొగల్లోను, త్రోవ పక్కన వీధుల్లో రాజవీధుల్లో ఎక్కడ పడితే అక్కడ ఈ జ్ఞానం ఏం చేస్తుంది? ఘోషిస్తున్నది. వివేచన స్వరము వినిపిస్తూ ఉన్నది. నడి మార్గములలోనూ అది నిలుచున్నది. కానీ ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు. అప్పుడప్పుడు మనకు కొన్ని మైక్ పెట్టుకొని వస్తువులు అమ్ముతూ ఉంటారు రోడ్లపైన. మనకు అవసరం లేకపోతే ఏం చేస్తాం? పట్టించుకున్నాం. ఆ విధంగా వాళ్ళు అరుస్తూనే ఉంటారు మైక్లో. అలాగా ఈ జ్ఞానం కూడా, అరే బాబు నేను మీకు అవసరము, నన్ను కొనుక్కోండి, నన్ను తీసుకోండి అని చెప్తా ఉన్నది. హల్లెలూయా. నా స్వరం వినండి, నేను మీకు అవసరం, మీ ఇంటికి తీసుకెళ్ళండి నన్ను అంటున్నది నదీ వీధుల్లో నిలబడి. ఆమెన్. జ్ఞానమును ఏమిచ్చి కొనుక్కోవాలో తెలుసా? జ్ఞానమును ఏమిచ్చి కొనుక్కోవాలంట? నీకు ఉన్నదంతా ఇచ్చి కొనుక్కోవాలంట. హల్లెలూయా. చదువుతారా మాట 4వ అధ్యాయంలో? ఏడవ వచనం చూడండి, సామెతలు 4:7. జ్ఞానమును సంపాదించుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. ఆమేన్. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకోను. బుద్ధి సంపాదించుకోవడం ఎట్లా? హల్లెలూయా. నీ సంపాదన అంతా ఇచ్చేయాల. నీ సంపాదన అంతా ఇచ్చేయడానికి నీవు రెడీగా ఉన్నావా? ఇక్కడ ఎవరు కూడా బీద స్థితిలో ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. నీ సంపాదన ఎంత ఉందో ఒకసారి గుర్తు చేసుకో. అదంతా ఇచ్చి ఏం కొనుక్కోవాలట? ధైర్యం అవుతుందా మనకు? హల్లెలూయా. మీరు అల్కగా తీసుకుంటున్నారు. మళ్ళా నీకు వచ్చే పెన్షన్ డబ్బులు, నీవు సంపాదించిన సంపాదన, బతికినంత కాలం సంపాదించిన సంపాదన అంత ఇచ్చి ఏం కొనుక్కోవాలట? జ్ఞానం. మనుషులు ఏం చేస్తారు? బోర్డు ఉంటే చూపిస్తుంటే నేను, ఇటు పక్కన నీ డబ్బులు పెట్టుకోనండి, ఇటు పక్కన జ్ఞానం పెట్టుకోనండి. ఆమెన్.
దావీదు, కర్ణమ్మ. ఇటు పక్కన మీ సంపాదన, మీ డబ్బులు, మీ ఆస్తి అంతా పెట్టుకోనండి. ఇటు పక్కన జ్ఞానం పెట్టుకోనండి. ఇప్పుడు ఈ డబ్బు అంతా ఇచ్చేసి ఏం కొనుక్కోవాలట? జ్ఞానం కొనుక్కోవాలట. ఇప్పుడు చెప్పండి, మన దగ్గర ఉన్న ఆస్తి ముఖ్యమా, దేవుడిచ్చే జ్ఞానం ముఖ్యమా? ప్రార్థనకు రెండంటే వస్తాం కదా మనం, తక్కువని రాము. హల్లెలూయా. ఒప్పుకుంటారు. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఎట్లుంది? నీకున్న డబ్బులన్నిటికంటే విలువైంది నన్ను గూర్చిన జ్ఞానము నీకు కావాలంటున్నాడు. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఉన్నోళ్ళు చేతెత్తండి, నేను వింటున్నాను అన్నోళ్ళు. వినేటోళ్ళు ఈ మాట వినండి. నీ దగ్గర ఉన్న డబ్బులన్నిటికంటే దేవుని జ్ఞానం విలువైంది. ఇప్పుడు మీరు ఈ రెండిట్లల్లో ఏం సంపాదించుకుంటున్నారు? 500 కైకిలు ఇట్సే పెట్టుకొని నేను చేర్చుకోవాలా? దేన్ని సంపాదించుకుంటున్నాం మనం? అబద్ధం చెప్పకండి. అబద్ధం చెప్తే చక్కగా నరకంకి వెళ్ళిపోతారట అబద్ధికులు. ఆమెన్. మీరు పని చేసుకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ దేవుడు మీకు ఇచ్చినటువంటి సమయాన్ని దేవునితో మీరు గడపలేని పరిస్థితుల్లో ఉంటే మాత్రం లెక్క చెప్పాల్సి వస్తుంది. హల్లెలూయా. ఇది వీధిలో తిరుగుతూ ఉంది, మన వెనకాల బడి తిరుగుతూ ఉన్నది. ఆమెన్. సేవకులు కూడా ఎంతో మరి నేర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ 3వ అధ్యాయంలో సామెతలు 3లో ఏమంటున్నాడు? థ్యాంక్ యూ లార్డ్. 3వ అధ్యాయమా? 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో 12-13 చదవండి. అయ్యో అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసి తిని, ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని. ఆమెన్. హల్లెలూయా. ఉపదేశం అంటే దేవుని జ్ఞానమే. పక్కలకు చెప్పండి, ఉపదేశం అంటే ఏంది? దేవుని వాక్యమే దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానమును వాక్యం రూపంలో, వాక్యము పాస్టర్లు సేవకులు బోధిస్తూ ఉంటే ఇటు విని ఇటు ఇడిసే పెట్టేస్తే ఏమవుతుందో చూడండి. అయ్యో అనాల్సి వస్తుంది. అరే నేను ఎందుకు వినకపోయితే, అయ్యో నేను ఉపదేశంను ఎట్లు త్రోసివేసినాయి. ఆ జ్ఞానం వచ్చి నన్ను కొనుక్కోనండి, నేను మీ జీవితంలో ఉండాలని, నేను మీకు ఎంత అవసరం అని చెప్తుంటే ఎవడన్నా విన్నాడా? వినలే. విననోడు ఏమైపోతున్నాడో చూడండి. సేవకులు చెప్పిన మాటను, దైవజనుల ద్వారా దేవుడు హెచ్చరించిన మాటను, మీకున్న పరిస్థితుల ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కొన్నిసార్లు ఏదన్నా పని చేద్దామంటే ఏదో ఒక ఆటంకం వస్తుంది, మళ్ళీ చేస్తారు, మళ్ళీ ఆటంకం వస్తుంది, మళ్ళీ చేస్తారు, మళ్ళీ ఆటంకం వస్తుంది, చివరికి కూర్చుంటారు. ఇక ఇది దేవునికి ఇష్టమో కాదో, చేద్దామన్న ప్రతిసారి ఏమవుతుంది? ఆటంకం వస్తుంది. అప్పుడు బుద్ధి వస్తుంది, అప్పుడు దేవుని స్వరం అర్థమవుతుంది, అప్పుడు దేవుని స్వరం వినడానికి ఇష్టపడతాము. ఆమెన్. దెబ్బ తగిలేదాకా మనకు దేవుని స్వరము అర్థం కాదు. హల్లెలూయా. దేవుడు కూడా మంచోడే. నువ్వు వినేదాకా చెప్తూనే ఉంటాడు. నువ్వు వినేదాకా ఏం చేస్తాడు? చెప్తూనే ఉంటాడు. నువ్వు 10వ తరగతి పాస్ అయ్యేదాకా ఇంటర్మీడియట్ చదివాడు. 1వ తరగతి పాస్ అయ్యేదాకా 2వ తరగతిలకు నిన్ను పంపించాడు. పక్కలకు చెప్పండి, నువ్వు 1వ తరగతి పాస్ అయ్యే వరకు 2వ తరగతిలకు పంపించాడు దేవుడని. ఆమేన్. హల్లెలూయా. దేవుడేం చెడ్డోడు కాదు. నీకేమి ట్రైనింగ్ ఇవ్వకుండానే నీకు పరీక్ష పెట్టాడు. స్కూల్లో చదువు చెప్పకుండానే 10వ తరగతి పరీక్ష పెడితే పాస్ అవుతారా? చెప్పండి. ముందు ఏం చేస్తారు? అన్నీ నేర్పిస్తారు, తర్వాత పరీక్ష పెడతారు. ఉన్నారా ఇక్కడ మీరు? మనుషులు ఇట్లుంటే దేవుడు ముందు పరీక్ష పెట్టి తర్వాత నేర్పిస్తాడా? ముందు నేర్పించి తర్వాత పరీక్ష పెడతాడు. కాబట్టి ఈ దినము దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. నీకున్నదంతా అమ్మి నువ్వేం చేయాలట? జ్ఞానం సంపాదించి, నీ ఆరోగ్యం పెట్టేసేయాలి, నీ డబ్బులు పెట్టేసేయాలి, నీ సమయము పెట్టేసేయాలి. దేని కొరకు? వాక్యము కొరకు. ఆమేన్. వాక్య జ్ఞానం కొరకు. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? అయ్యో నేను ఉపదేశము నెట్లు త్రోసివేతి తిని, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించను. కొందరిని గద్దిస్తే కొమ్ములు టయ్యన మొలుస్తాయి. నన్ను అంటాడు అని తిరుగుబాటు చేస్తారు. వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు.
మరి తగ్గించుకొని గోధుమల్లాగా వంగిపోతారా? వంగరు. గురుగుల్లాగా నిటారుగా వరుస్తారన్నట్టు. అప్పుడు ఏమవుతుంది? కత్తి నరికేస్తుంది. గురుగులన్నిటిని ఏం చేస్తారు? కట్ చేసి అగ్నిలో పాడేస్తారు. తిరుగుబాటు చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ బాధపడాల్సి వస్తుంది. నేను ఎట్లు తిరుగుబాటు చేసిన, ఎట్లు తృణీకరించిన, దేవుడు చెప్పిన వాక్యము విని దాని ప్రకారంగా నడుచుకోలేదని అంటున్నాడు. ఆమెన్. హల్లెలూయా. మన సమయము అయింది, గతిస్తూ ఉన్నది. టెన్షన్ ఏం లేదు. సేవకుడు మిమ్మల్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆమెన్. దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మరి ఈ దినము తృణీకరించకూడదు, నా హృదయపు గద్దింపునెట్లు తృణీకరించాను. ఎవరన్నా ఉన్నారా ఇక్కడ సేవకుని మాటను అల్కగా తీసుకునేటోళ్ళు? దొంగలు. పైకి గౌరవించి ఇంట్లోకి పోయి అట్లా అనుడు తప్పే కాదా? సారు అట్లా అనద్దు. సారు అట్లా అన్నాడు అన్నారు ఎవరన్నా? హల్లెలూయా. ఉంటాయి ఈ మాటలన్నీ కూడా. హల్లెలూయా. సేవకుడు దేవుని చేతిలో ఉంటాడు. ఆమెన్. ఎవరి చేతిలో ఉంటాడు సేవకుడు? సేవకుడు దేవుని వాక్యానుసారంగానే నిలబడ్డప్పుడు దేవుడే మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆమెన్. సేవకుని గురించి చిన్నగా మాట్లాడతాం మనం. ఇంకా బుల్లి బుజ్జి సేవకుడు అనుకుంటాం. హల్లెలూయా. ఒక్కసారి సేవకు వచ్చేసిందంటేనే ఆయన నోట్లో ఏముంటుందట? దేవుని మాటలు ఉంటాయి. హల్లెలూయా. ఆ దేవుని మాటలు కట్టుమంటే కడతాడట దేవుడు, కూల్చేయమంటే కూల్చేస్తాడంట, నాటుమంటే నాటుతాడట దేవుడు, పెరికి వేయమంటే పెరికి వేస్తాడు. ఆ బలము ఆ శక్తి ఎవరికి ఇచ్చిండు? సేవకునికి. ఆమెన్. హల్లెలూయా. దావీదు ఉన్నాడు. దావీదు గొర్రెల మీదకి సింహం వచ్చింది. ఏమొచ్చింది? సింహం. సింహమే రాకపోతే దావీదు యొక్క బలం తెలుస్తుండేనా? సింహం రావడం మంచిదేనా కాదా? సింహం వస్తే ఊరుకున్నాడు ఆయన, నేను చిన్నపిల్లనని. కానీ మనుషులు తక్కువ చేసిర్రు. సొంత ఇంటి వాళ్ళు ఆయన సాక్ష్యాన్ని నమ్మడానికి ఇష్టపడలే. నేను సింహంను చంపినా అంటే ఎవడన్నా నమ్ముతాడా? రాజు కూడా ఆశ్చర్యపోతున్నాడు. నేను ఎలుగుబంటిని చంపినా, సింహాన్ని చంపినా, ఈ గొలియాత్ ఎంతటోడంటే రాజు కూడా నమ్మే పరిస్థితులు లేనటువంటి వయస్సు ఆయనది. కానీ వయసుతో సంబంధము లేదు. దేవుని అభిషేకం అన్నది మన మీద నిలవాలి. ఈ అభిషేకం ఎట్లా వస్తుంది అని అంటే నీవు ఈ జ్ఞానాన్ని ఇష్టపడ్డప్పుడే. ఆమెన్. ఇంకేమంటున్నాడు 13వ వచనం? నా బోధకుల మాట నేను వినకపోతిని. ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? అయ్యో నా సేవకులు చెప్పినప్పుడు వినకపోతే, నా పరిస్థితులను చూసే మోసపోయినా, చెప్పినప్పుడు అన్నీ మంచిగా అనిపిస్తాయి కానీ విశ్వాసం మాత్రం మనలో ఉండదు. హల్లెలూయా. బోధకుల మాట మనము అల్కగా తీసుకోవద్దు. నేను ఎట్లు నా బోధకుల మాట వినకపోతుని, నా ఉపదేశకులను నేను చెవి ఒగ్గలేదు. హల్లెలూయా. నాకు ఉపదేశం చేసే వాళ్లకు నేను చెవి ఒగ్గలేదు. నా తండ్రికి నేను మాట వినలేదు. నాకు నేర్పించే సార్ల యొక్క మాటలు కూడా నేను వినలేదు. ఆ పరిస్థితికి వద్దామా దావీదు? ఏ పరిస్థితిలో ఉందాం మనం? మాట వినే స్థితిలో ఉందామా లేదా? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది దినం? జ్ఞానం ఏం చేస్తుంది? ఘోషిస్తుంది. అదేం పిచ్చిది కాదు జ్ఞానం. ఆ జ్ఞానమే దేవుడు. ఆమెన్. వాక్యమే దేవుడు. మీరెంతమంది వాక్యం చేత నింపబడతారో వాళ్ళకి ఏం తెలుస్తుందంటే ఇది దేవుని సంబంధమైంది, ఇది దయ్యం సంబంధమైంది అని తెలుస్తుంది. ఆమెన్. వివేచన ఎట్లొస్తుంది? వాక్యంను గ్రహించటం వలననే, వాక్యంలో ఎదుగుట వలననే. పక్కలకు చెప్పండి, మంచి చెడ్డది తెలుసుకోవాలంటే వాక్యం విను, వాక్యం చేత నింపబడు, వాక్యాన్ని నెరవేర్చని చెప్పండి. గట్టిగా చెప్పండి. అరే వాక్యం వినండిరా, వాక్యం చదవండిరా, వాక్యంలో ఎదగండిరా. అప్పుడు మంచిదేదో చెడ్డదేదో, నువ్వు పోయే త్రోవ మంచిదో చెడ్డదో తెలుస్తుంది. నువ్వు ఆలోచించే ఆలోచన మంచిదో చెడ్డదో తెలుస్తుంది. నీవు ఉంటున్న స్థలము దైవందో దయ్యముదో తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ తెలియాలి మనకు. ఆమెన్. ఊరికేనే గుడ్డిగా పోకండి. వాక్యం చేత నింపబడితే నీకేమొస్తుంది? వివేచన వస్తుంది. హల్లెలూయా. కానీ మనకు వాక్యం వద్దా? అన్నీ కావాలా, వాక్యము వద్దు. ఏదైనా అవసరమైతే సేవకుని అడుగుదాం, అయ్యా ఇట్లా చేస్తున్నాం, ఇది మంచిదా చెడ్డదా? మాకు మాత్రం ఆ జ్ఞానము వద్దు. హల్లెలూయా.
మీకు వద్దా జ్ఞానం? మీ పిల్లలు అడుగుతారు, మీ పిల్లలకు వాళ్ళు చెప్పాలా? కుటుంబంలో ఎవరు చెప్పాలా? దేవుని వాక్యమే నడిపించాలా. ఆమేన్. మన ఇంట్లో దేవుని వాక్యమే మనల్ని నడిపించాలి. అందుకే ఈ యొక్క సామెతల గ్రంథంలో నుండి మొట్టమొదటి మాట మనం వాక్యాన్ని మరి గొప్ప చేస్తూ తీసుకుంటా ఉన్నాం. అది ఎటువంటి స్థితిలో ఉన్నదో చూద్దాం. గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గవనుల యొద్దను నిలువబడి అది ఇలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. ఈ జ్ఞానమట నీ ఇంటికి వచ్చి జ్ఞానం బోధిస్తున్నది. ఊరు కమాన్ దగ్గర నుండి బోధిస్తూ ఉన్నది. తోటల్లోకి వెళ్ళి నీకు వాక్యాన్ని జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నది. ఏమని ప్రకటిస్తున్నది? మానవులారా మీకే నేను ప్రకటిస్తున్నాను. ఓ మనుషులారా, నేను జ్ఞానంని మీ కొరకే నేను ఈ ప్రకటన చేస్తున్నా. ఏం చేస్తుందట? జ్ఞానము లేని వారులారా, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించున్నాను. ఎంతమంది వింటున్నారు దేవుని వాక్య స్వరం? దేవుని వాక్యాన్ని ఎంతమంది వింటున్నారు? ఈరోజు ఒకటే మాట నేర్చుకుందాం. దాని వెలువేందో చెప్పడానికి ఇదంతా తీస్తున్నాను. ఎంతమంది దేవుని స్వరాన్ని వింటున్నారు? నిన్న మాట్లాడింది అవసరం లేదు. ఈ దినం దేవుడు ఏం మాట్లాడిండు అన్నది మనకు కావాలి. ఆమేన్. ఈ దినం ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? నిన్నటి దాంట్లో మరణం ఉన్నది, ఈ దినము జీవం ఉన్నది. ఆమేన్. పాత దాంట్లో ఏమున్నది? మరణం ఉన్నది. కొత్త దాంట్లో జీవం ఉన్నది. అందుకే మనం క్రొత్తగా ఉండాలి. ప్రతి దినం ఎట్లుండాలా? క్రొత్తది కోరుకోవాలా. మన జీవితంలో నవీన స్వభావంను కోరుకోవాలా, కొత్తదనాన్ని కోరుకోవాలా. నిన్న చెప్పిన మాట అది పాతది అయిపోయింది. ఈ దినం దేవుడు ఇంకా మనల్ని కొత్త ప్రేమతో ప్రేమిస్తాడు. దినము అనుదినము దేవునికి మన ఎడల నూతన వాత్సల్యము కలుగుతున్నది. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అర్థమవుతుందా? దేవుని వాక్యం ప్రకటిస్తున్నది, నేను మీకు అవసరము మనుషులారా, నరులారా, నేను మీకెంతో అవసరము అని చెప్తా ఉన్నది. కానీ ఎవరైనా వింటున్నారా? వినట్లేదు. కనీసం సంఘం అన్న వినాలా. ఆమేన్. దేవుని వాక్యంలో సంఘమైన ఎదగాల. ఇంకొన్ని మాటలు విని ఈ దిన ముఖ్యాంశంలోనికి మనం వెళ్దాం. హల్లెలూయా. జ్ఞానము లేని వారులారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించుడి. ఆమేన్. తెలుసుకుంటారా లేదా? ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యమే దేవుని జ్ఞానము. ఆమేన్. దేవుని వాక్యమే దేవుని జ్ఞానము. హల్లెలూయా. మనం మరల గుర్తు చేసుకుంటున్నాం. ఆ యొక్క హోషేయ గ్రంథంలో నుండి ఆ మాటల్ని మనం మరల గుర్తు చేసుకుందాం. దేవుడు మనకు సహాయము చేయునుగాక. హల్లెలూయా. 6వ అధ్యాయం తీసుకునండి. 6వ వచనం చూడండి. నేను బలిని కోరను. ఆమేన్. దేవుడు అంటున్నాడు. ఉన్నారా ఇక్కడ? ఏం చేయాలి మరి? దేవుడు ఇచ్చిండు మిమ్మల్ని, స్కూల్కి పోవాలని ఇచ్చిండు, చదువురానులని ఇచ్చిండు దేవుడు. మీకు ఎట్లా అర్థం చేయాలో అట్లా కష్టపడాలి ఇప్పుడు నేను. ఆమేన్. మీరు కూడా మనుషులే. నరులారా అంటే మీరు కూడా వస్తాడు. చదువుకున్నోడు వస్తాడు, చదువు లేనివాడు వస్తాడు, జ్ఞానం ఉన్నోడు వస్తాడు, జ్ఞానం లేనివాడు వస్తాడు. మనుషులంటే. ఆమేన్. కాబట్టి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు అంటున్నాడు, నేను బలిని కోరను. బలి కోరడు. గొర్రెను మేకను కోసేస్తా అంటే నాకు ఇష్టం అని అనుకోకండి అంటున్నాడు. నేను బలిని కోరను కానీ కనికరంను కోరుతున్నాను. ఇంకా దహన బలుల కంటే, మీరిచ్చే బలులు అర్పణములన్నిటికంటే దేవుని గురించిన జ్ఞానమే దేవుడికి ఇష్టమట. ఆమేన్. ఏం కోరుకుంటున్నాడు మామ? దేవుని జ్ఞానం. ఉన్నదా మనకు దేవుని జ్ఞానం? దయమనమ్మా, దేవుని జ్ఞానం ఉన్నదా? దేవుని జ్ఞానమే దేవుడు మనలో వెతుకుతాడు. నువ్వెన్ని బియ్యం తీసుకొస్తున్నావు, నువ్వెన్ని కానుకలు ఇస్తున్నావు, నువ్వెన్ని గొర్రెలు కోస్తున్నావు, దావీదు ఇవేమి చూడడు దేవుడు. ఏం చూస్తాడు? నీలో వాక్యం ఎంత ఉంది. దేవుని జ్ఞానం అంటే ఏంది? వాక్యమే. హల్లెలూయా. దేవుని మాట, దేవుని స్వరము ఎంత వింటున్నావు?
ఎంత లోబడుతున్నావు, దేవుని వాక్యం చేత నువ్వు ఎంత నింపబడుతున్నావు అన్నదే దేవుడు చూస్తాడు. అనిల్, ఏం చూస్తాడు దేవుడు? నిన్న వచ్చిన సిస్టర్కి దావీదు మీద నూనె సమయాలు పోస్తున్నాడన్న కథ చెప్తుంటే ఆమెకు వస్తలేదు, తెలుస్తలేదు. ఆమెన్. తను ఒక సండే స్కూల్ టీచర్, కానీ తెలియాలి అవన్నీ సంగతులు. వాక్యం చేత నింపబడకపోతే, దేవుని గురించిన జ్ఞానం చేత నింపబడకపోతే నీవు దేనికి కూడా దేవునికి ఇష్టం కాదు. హల్లెలూయా. మన లోపల దేవుడు కోరుకుంటున్నది ఏంటిది? దేవుని జ్ఞానము. ఆమెన్. ఈ జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారో ఇప్పుడు చెప్తాను. ఈ జ్ఞానం ఎంత విలువైంది. ఈ జ్ఞానము మనుషుల నుండి వచ్చిన జ్ఞానం కాదు, ఈ జ్ఞానము పరలోకం నుండి వచ్చిన జ్ఞానము. హల్లెలూయా. ఈ జ్ఞానము దయ్యముల వంటి జ్ఞానము కాదు, ఈ జ్ఞానము దేవుని జ్ఞానము. హల్లెలూయా. మనకి ఏ జ్ఞానం ఉండాలా? ఈ లోకంలో ఉన్న జ్ఞానం ఏమంటది? 10 రూపాయలు వెనకేసుకోవాలంటది. దేవుని జ్ఞానం ఏమంటది? 10 రూపాయలు ముందట వాడే అంటది. హల్లెలూయా. దేవుడేమో ఇయ్యండి అంటాడు, మనుషులేమో దాచుకుందామంటారు. హల్లెలూయా. దేవుడేమో మీరు ఇస్తే దీవించబడతారంటాడు, మనుషులేమో ఖర్చు పెట్టక దాచుకుంటే ఆశీర్వాదం వస్తుంది అనుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో మనము ఎంత తగ్గించుకుంటే అంత గొప్పలం అవుతామో, కానీ ఈ లోకంలో ఎంత హెచ్చించుకుంటే అంత గొప్పలం అవుతాం. హల్లెలూయా. ఈ లోకంలో పైకి పెరుగుతాం, దేవునిలో కిందికి పెరుగుతాం. హల్లెలూయా. రోజు రోజు మనం ముసలలం కావాలంటుందా? రోజు రోజు మనం పసిపిల్లలం కావాలంటుందా వాక్యం? చెప్పండి. పసిపిల్లల మనస్సులోనికి రావాలా, కానీ లోకంలో రోజు రోజు ఏమంటారు? ఇంత వయసు వచ్చింది ఇంకా బుద్ధి రాలేదా అంటారు. అంటారా? హల్లెలూయా. ఈ లోకమేమో పెద్దోళ్ళం కావాలని ఎదురు చూస్తుంది, దేవుడేమో చిన్నపిల్లల మనస్సు కావాలని చూస్తూ ఉంటాడు. చిన్నపిల్లల మనసు ఎట్లుంటుంది? మోసం చేస్తని కూడా నమ్ముతారు. హల్లెలూయా. వాడు మోసం చేస్తాడో వాడు మోసం చేయడో కూడా తెలియదు. అంటే అంతటి అమాయకత్వంతో మనం దేవుణ్ణి సేవించాలి. హల్లెలూయా. దేవుని జ్ఞానము చాలా భిన్నంగా ఉంటుంది. ఆమెన్. లోకం తీరు వేరు, దేవుని తీరు వేరు. హల్లెలూయా. అనేక సంగతులు అలాగే ఉన్నాయి ఈ లోకంలో. కాబట్టి ఈ సమయంలో ఈ దేవుని జ్ఞానం పైనుండి వచ్చిన జ్ఞానం. చెప్పండి. దేవుని జ్ఞానము, ఈ పైనుండి వచ్చిన జ్ఞానమే దేవుని వాక్యము. ఆమెన్. ఈ దేవుని వాక్యం చేత నువ్వు నింపబడితే నీకేముంటుంది? దేవుని జ్ఞానం ఉంటుంది. హల్లెలూయా. చెప్పండి. దేవుని జ్ఞానము ఉంటుంది. మరి దేవుని జ్ఞానము నీలో ఉండాలంటే నువ్వేం చేయాలా? దేవునికి భయపడాలా. ఆమెన్. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమునకు మూలము. హల్లెలూయా. ఎంతమంది దేవునికి భయపడతారు? దేవునికి భయపడేటోళ్ళు టైంకు ఉంటారు, దేవునికి భయపడేటోళ్ళు దేవుని ప్రార్థిస్తారు. దేవునికి భయపడే వాళ్ళు ప్రార్థనలో, సంఘ సహవాసంలో, అన్నిట్లో పాలు పొందుతూ ఉంటారు. ఆమెన్. నేను దేవునికి భయపడుతున్నా అని చెప్పి ఇంట్లో వండుకుంటే అది భయమా? కాదు. ప్రార్థన కూడా నేర్చుకోవాలా. అందుకే మనం ఈ దినము ఈ జ్ఞానం ఏం చెప్తున్నదో విందాం. ఆమెన్. చివరి మాటగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో 13వ వచనం చెప్పినట్టు, మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే వాడు ఏం చేయాలట? ప్రార్థన చేయాలా. చదువుతారా గట్టిగా? ఎవరో ఒకరు చదవండి. అతడు ప్రార్థన చేయవలెను. ఆమెన్. హల్లెలూయా. చాలు. ఇది దేవుని జ్ఞానం. దయమనమ్మ ఏం చెప్తున్నది వాక్యము? అందరం ఒకసారి లేచి నిలబడదాం. నిద్రపోయేటోళ్ళందరూ లేచి నిలబడండి. కమాన్, నిలబడండి. నిద్ర వచ్చిన వాళ్ళందరూ లేచి నిలబడండి. కమాన్. వాళ్ళు లేచి నిలబడతలేదా? సరే, అందరం లేచి నిలబడదాం. దొంగ దొరకాలంటే అందరు నిలబడాలి. మరి హల్లెలూయా. అందరం నిలబడదాం. అందరం నిలబడదాం. సీరియస్గా తీసుకుందాం. ఇప్పుడు పక్కలతో చెప్దాం. ఇప్పుడు పక్కలతో చెప్దాం. నీకు దేవుని జ్ఞానం ఉన్నదా అని అడగండి. సురేష్ అడుగుతున్నట్టు చెప్పు. నీకు దేవుని జ్ఞానం ఉన్నదా అని అడగండి. లేకపోతే ఈరోజు నేర్చుకుంటావా అని అడగండి. జ్ఞానం ఎట్టిదైనా తెలుసుకోనండి అన్నది కదా వాక్యము.
నరులారా, మానవులారా, మీ కొరకే నా కంఠస్వరం వినిపిస్తున్న జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకోనండి. ఇన్ని రోజులు తెలియకపోతే జ్ఞానము 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 దేవుని వాక్యమే. ఆమేన్. ఇగో ఈరోజు దేవుని వాక్యమే మనకు జ్ఞానం అని చెప్పండి. పక్కలకు చెప్పండి, త్వరగా చెప్పండి, లేకపోతే నిద్రపోతారు లేకపోతే మీరు. హల్లెలూయా. దేవుని జ్ఞానమే దేవుని వాక్యము, దేవుని వాక్యమే దేవుని జ్ఞానము. ఈ రెండు కలిపితేనే వాక్యము, అదే దేవుని చిత్తము. ఆమేన్. దేవుని చిత్తం అంతా ఏంటిది? వాక్యమే. పక్కలకు చెప్పండి, దేవుని చిత్తం దేవుని చిత్తం అంటారు కదా, ఏంటిది దేవుని చిత్తము? వాక్యమే. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు, కానీ తండ్రి చిత్త ప్రకారం చేసేవాడు పరలోక రాజ్యము చేరతాడు. తండ్రి చిత్తం అంటే ఎక్కడ దొరుకుతుంది? మరి వాక్యమే. ఆమేన్. మరి ఈ వాక్యము నీకు తెలుసా అంటే తెలియదు. ఈరోజు ఒక 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 వాక్యం నేర్చుకుందాం, ఈరోజు కొంత జ్ఞానం నేర్చుకుందాం. ఆమేన్. మనం దేవునికి భయపడు వారమైతే మనము నిలబడైనా వింటాం. మనం దేవునికి భయపడు వారమైతే మోకాళ్ళ మీద ఉండైనా వింటాం. దేవునికి భయపడు వాళ్ళమైతే పాక్కుంటున్నా కానీ వింటాం. హల్లెలూయా. కానీ నిద్రపోయేటోళ్ళు మాత్రం శోధించబడతారు. నిద్రపోయేటోడు సచ్చినోడితో సమానం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, పక్కలతో చెప్పండి, నిద్రపోయేటోడు సచ్చినోడితో సమానం అని చెప్పండి. చనిపోయినోడు నిద్రపోయేటోడు ఒకటినట. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు చెప్పండి పక్కలతోని, ఈరోజు ఒక జ్ఞాన వాక్యం నేను నీకు చెప్తున్నాను సహోదరుడు అని చెప్పండి. నీకు కష్టం వచ్చిందా ఎప్పుడన్నా? అడగండి, నీకు కష్టం వచ్చిందా ఎప్పుడన్నా? అడిగిర్రా? చెప్పిర్రా? అడుగుడే ఉన్నదా లేక వినుడు ఉన్నదా? వినండి, వాళ్ళు ఏం చెప్తుర్రు కదా. కష్టం వచ్చిందన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆమేన్. ఇప్పుడు కష్టం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు కష్టం ఉందన్న వాళ్ళు చేతెత్తండి. 1 2 3 4. ఆమేన్. నీకు ఎప్పుడన్నా కష్టం వచ్చిందా? వచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు? కష్టం వచ్చిన వాళ్ళు ఏం చేయాలట? ప్రార్థన చేయాలట. చెప్పండి పక్కలో, కష్టం ఉన్న వాళ్ళకి చెప్పండి, నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే ఇంకా కష్టంలో ఇంకా అటే చచ్చిపోతావు తప్ప బయటికి రావు. దేవుడు అంటున్నాడు, మీలో ఎవరికన్నా కష్టం వచ్చిందా, శ్రమ వచ్చిందా, వెంటనే మీరు ఏం చేయాలట? ప్రార్థన చేయండి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ? అనిల్ ఎవరి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు? నా కడుపు నేనే నింపుకుంటా, నా గురించి నేనే ప్రార్థన చేసుకుంటా అనుకుంటే చెల్లవు. సంఘంలో ఎవరు కష్టాల్లో ఉన్నారు, ఎవరు బాధల్లో ఉన్నారు, ఇతరుల కొరకు మనం ప్రార్థించాలా. ఆమేన్. ఇతరుల క్షేమం కొరకు కూడా ప్రార్థించే సంఘం కావాలి. అందుకే ఈ దినము ఈ ఒక్క ముక్క మనం నేర్చుకుందాం. నీకు కష్టం వస్తే నువ్వేం చేయాలట? ప్రార్థన చేయాల. ప్రార్థన చేస్తే ఏమవుతుంది? కష్టం ఎక్కువవుతుందా? హల్లెలూయా. చెప్పండి, అందరికి చెప్పండి. నువ్వు కష్టంలో కూడా నీకు తెలకపోయినా, నీకు ప్రార్థన రాకపోయినా నువ్వు ప్రార్థించాలా. ఆమేన్. నీకు ప్రార్థన చేయబుద్ధి కాకపోయినా, కష్టంలో ఎట్లా ప్రార్థన చేస్తానయ్యా అని అన్నా కానీ నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. నీకు ప్రార్థన చేయరాకపోయినా నువ్వేం చేయాలా? ఏడ్చుకుంటున్నా ప్రార్థన చేయాలి, నవ్వుకుంటున్నా ప్రార్థన చేయాలి, కుంటుకుంటున్నా ప్రార్థన చేయాలి, కానీ మొత్తానికి నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. ఆమేన్. నీకు కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అప్పు సమస్య ఇంత పెద్దగా ఉంటే ఎన్ని గంటలు ప్రార్థన చేయాలా? చెప్పండి. మటన్ ఉడకదలిగి పప్పు ఉడకదలిగి తేడా ఉన్నదా లేదా? హల్లెలూయా. సమస్య ఎక్కువైతే ప్రార్థన కూడా ఎక్కువ చేయాలి. టెంపరేచర్ ఇంక్రీజ్ చేయాలా. ఆమేన్. మనం చూస్తాం కదా, ఓవెన్లో ఒక్కొక్కటి పెడతారు, ఉడికిందా ఉడకలేదంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లెవెల్ పెడతారు. హల్లెలూయా. ఆమేన్. ఉన్నారా ఇక్కడ? ఒక బట్ట ఐరన్ చేయాలంటే, ఇస్త్రీ చేయాలంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క బట్టకి ఒక్కొక్క నంబరు పెడతాం. వెంటనే కాలిపోతాయి కొన్ని ఎంత గరం పెట్టినా అనగవు. హల్లెలూయా. అవి అనగాలంటే ఏం చేయాలా? మంట ఎక్కువ పెట్టాలి. ఇప్పుడు మీరు ప్రార్థన ఎక్కువ చేయాలి. నీ కష్టం ఎక్కువ ఉంటే నువ్వేం చేయాలా? ఎక్కువ ప్రార్థన చేయాలా. ఆమేన్. ఆసక్తితో ప్రార్థన చేయాలా, తీవ్రతతో ప్రార్థన చేయాలా. పక్కలను అడగండి, నీ కష్టం ఎక్కువనా తక్కువ ఉన్నదా? నీకు ఎక్కువ ఉన్నదా, కష్టం తక్కువ ఉన్నదా? ఎక్కువంటే ప్రార్థన ఎక్కువ చేయి. ఎక్కువ చెయ్యంటే గంటలు కాదు, రోషం కలిగి, ఆశ కలిగి, ఆసక్తి కలిగి, నీ చెమట రక్తంలాగా గారేదాకా ప్రార్థన చేయాలా. ఆమేన్. హల్లెలూయా. అది ఆశ, కడుపు. ఇక ఇవన్నీ పెట్టేసి నాకు కష్టం ఉందని కష్టం యొక్క భజన చేసుకుంటూ కూర్చున్నాం అనుకో, అది మన జీవితంలో ఎప్పుడు పోదు. సింపుల్ నాలెడ్జ్ కదా. మీకు కష్టం ఉంటే ఏం చేయాలా?
ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన అనగానే 10 మంది మెసేజ్ పెడతారు నాకు, అయ్యా నా గురించి ప్రార్థన, ప్రే ఫర్ మీ ప్రే ఫర్ మీ ప్రే ఫర్ మీ అని పెడతారు. ఏం చేయాలా? కష్టం ఉంటే ఎవరు ప్రార్థన చేయాలా? కష్టం ఉంటే ఎవరు ప్రార్థన చేయాలి చెప్పండి. ఈరోజు ఈ దేవుని జ్ఞానము, ఈ చిన్న మాటనే కానీ ఇది మీ బ్రతుకులను మార్చేస్తుంది. పక్కొల్లు కష్టంలో ఉంటే వాడు ఏం చేయాలట? ప్రార్థన చేయాలా. ఆమెన్. కష్టంలో ఉందంటే ప్రార్థన చేయాలి అంతే, ఇంకా వేరే సవాల్ లేదు. ఏడ్చుకుంటూ కూర్చునేది లేదు, దుఃఖపడేది లేదు, ఇంకా ఏదో మనం చేయాల్సిన అవసరం లేదు. ఆమెన్. పక్కలకు చెప్పండి, చేతిలో చేతిచ్చి నిలబడ్డోళ్ళకే చెప్పండి. ఏమని చెప్తారంటే, నీ సమస్య ఎంత ఉండని సమస్యకి తగ్గట్టు ప్రార్థన చేయని చెప్పండి. ఎస్, పెద్ద పెద్ద బాసాన్లో పెద్ద ఆండలో రైస్ పెట్టి చిన్న పొయ్యి మీద వంట చేస్తా అవుతుందా? ఎన్నటికన్నా ఉడుకుతుందా రైస్? ఇంత పెద్ద ఆండ పెట్టి ఇంత చిన్న మంట పెడితే వస్తుందా? కాదు. నువ్వు సమస్య పెద్దది ఉంటే నువ్వు ఎక్కువగా ప్రార్థన చేయాలా. ఆమెన్. సో ఏం చేద్దాం? టెంపరేచర్ ఇయ్యాల నుంచి కొంచెం స్టవ్ ఎక్కువ పెట్టుకుందాం. హల్లెలూయా. 5 నిమిషాల ప్రార్థన చేస్తే ఏం చేయాలా? 5 గంటల ప్రార్థనకు నేర్చుకోవాలా. ఆమెన్. ఇది పాసిబుల్ అవుతుంది. ఆమెన్. ఊరికని చెప్పట్లే, ఈ దినం కేవలం ప్రార్థన కొరకు మనం ప్రత్యేకించబడ్డాం. అందుకొరకే ఈ మొక్క చెప్తున్నాను. ఆమెన్. ఇంకొక మాట కూడా అంటున్నాడు, మీలో ఎవడన్నా రోగి ఉంటే వాడు కూడా ఏం చేయాలా? ప్రార్థన చేయించుకోవాలి. ప్రార్థనే జవాబు, ప్రార్థనే జవాబు. కూర్చుందాం అందరం కూడా. హల్లెలూయా. తెస్సలోనిక పత్రికలో ఉంది 5వ అధ్యాయంలో, మరి అక్కడ కూడా 17వ వచనంలో, 14, 13, 16 వచనంలో అక్కడ ఏమంటున్నాడంటే, ఎడతెగక ప్రార్థన చేయండి. 1 రోజు 2 రోజులు కాదు, నీ సమస్య తీరే వరకు నీవు ప్రార్థన చేయాలా. ఆమెన్. ప్రార్థన ఎంతమంది చేస్తారు ఈ దినం నుండి? సమస్య తీరే వరకు నీవు ప్రార్థనలో చేయాలా. హల్లెలూయా. పాస్టర్ గారు నేను మంచి బిర్యానీ తిని వండుకుంటా, నువ్వైతే మా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయంటే నడుతుందే? హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ వినండి, నేను ముగిస్తున్నాను. తెస్సలోనిక పత్రిక తీసుకున్నారా? ఏమున్నది అక్కడ? ఎడతెగక. కొందరు చేసి అలసిపోతారు. అడిగి 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 యాష్టకత్తుంది, దేవుడు చేస్తాను లేడు. నువ్వు అడగడం మానేయకూడదు. ఆమెన్. అడుగుతూనే ఉండాలి, దేవుడు పరీక్షిస్తాడు. అందుకే చెప్తున్నా, దేవుడు ముందు నేర్పిస్తున్నాడు మనకి, తర్వాత పరీక్ష పెడతాడు. హల్లెలూయా. స్కూల్కి పోయిన పిల్లలకి ముందే చదువు చెప్తారు, అంతా చెప్పిన తర్వాత నేర్పించిన తర్వాత పరీక్ష పెట్టినట్టు దేవుడు ముందుగానే మనకు అంత ట్రైనింగ్ ఇస్తాడు. ఇచ్చి మనల్ని అడవిలోకి పంపిస్తాడు. అడవిలో ఎట్లుండాలో నేర్పిస్తాడు, అప్పుడు అడవిలోకి పంపిస్తాడు. హల్లెలూయా. దేవుడు మనకు కత్తి ఇవ్వకుండా యుద్ధానికి పోమ్మని చెప్పేటోడు కాదు దేవుడు. హల్లెలూయా. దేవుడు అన్నీ ఇస్తాడు మనకి. ఈ దినం మనకు సమస్య ఉంది కాబట్టి మనము ప్రార్థన చేయాలా. ఈ మొదటి సెషన్లో ప్రార్థనే అన్నిటికంటే విలువైంది. ఆమెన్. చెప్పండి, పక్కలకు చెప్పండి, ప్రార్థన చాలా బలమైందని చెప్పండి. నువ్వు ఏమీ చేయలేని పరిస్థితుల్లో నువ్వు చేయాల్సిందేంది? ప్రార్థన. ఆమెన్. నీకు ఎటు దోచని సమయంలో నువ్వు చేయాల్సిందేంది? పక్కలకు చెప్పండి, నాకు కాదు. నీకేం దోచకపోతే ప్రార్థన చేయి. కమాన్. నీకేం దోచకపోతే ప్రార్థన చేయి. దేవునితో మాట్లాడు, దేవునికి చెప్పుకో, ప్రార్థనలో గడుపు. అప్పుడు సంఘము ఎదుగుతూ ఉంటుంది. హల్లెలూయా. గంటసేపు వాక్యం వినమంటే వింటాం, పిక్నిక్ రమ్మంటే వస్తాం, 10 రోజుల నుంచి తయారుగామంటే తయారవుతాం, అన్నిటికీ రెడీ అవుతాం. వంటలు చేయమంటే ఎండ కొట్టినా వంట చేస్తాం, కష్టమైన చెమటలు గారిన ఓర్చుకొని వంట చేస్తాం. కానీ ప్రార్థన చేయమంటే అల్లబల్లగా అంటారా, 1 minute అయిపోతుంది. నేను లేని రోజు ప్రార్థన ఏడో ఎంత తొందరగా ముగిస్తారంటే వీళ్ళు ఆమెన్ 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 అంటారు, అయిపోయి ఇంటికి వెళ్ళిపోతారు. నాకైతే అంతే అనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళు ప్రజెంట్ సార్ అన్నట్టుగా ప్రార్థన చేస్తారు, ఇంటికి వెళ్ళిపోతారు. ఆ దరిద్రం పోవాలా. ఆమెన్. దేవునిలో సమయం ఎక్కువ గడపాలి. ఏం లేకపోతే కొత్తగా ఇంకోటి స్టార్ట్ చేయాలా. ఆమెన్. ఫార్మాలిటీగా నేను ఒకటే పాట పాడమని ఎవరు చెప్తున్నాడు? ఫార్మాలిటీగా నేను కొద్దిసేపే ఆరాధించమని ఎవరు చెప్తున్నాడు? ఫార్మాలిటీగా 2 గంటలకే ముగించుకోవాలని ఎవరు చెప్తున్నాడు? నీ ఆశను బట్టి దేవునిలో నువ్వేం చేయాలా? ఎక్కువ గడపాలా. ఆమెన్. సంఘం ఎట్లుండాలా? ప్రార్థనలో గడపాలా. ఆమెన్. హల్లెలూయా. నేను కూడా మరి ఇప్పుడైతే అటువంటి యాక్సెస్ ఉంది, ఆ అనుమతి ఉంది, లేకపోతే అందరికీ అందుబాటులో ఉన్నాను కాబట్టి కష్టాల్లో ఉన్నోళ్ళు డైరెక్ట్గా ఫోన్ చేస్తున్నారు, ఫోన్లో ప్రార్థన చేస్తున్నాను, ఫోన్లో మాట్లాడుతున్నాను. వారి కొరకు భయంతో వణుకుతో ఆలోచన చెప్తా ఉన్నాను. ఆమెన్. బిజీ ఉంటున్నాను, కానీ ఎంత బిజీ ఉన్నా ప్రత్యేకంగా ప్రార్థన సమయం అన్నది
ఉండాలి. ఆమెన్. సాయంత్రం జూమ్ మీటింగ్ ఉంటుంది, మళ్ళీ రాత్రి ఫోన్లో మాట్లాడే వాళ్ళతో ఫోన్లో మాట్లాడాల్సి వస్తున్నది, వాక్యం నేర్పించాల్సి వస్తున్నది. దగ్గర లేని దూరం ఉన్న సంఘస్థులు, దూరదేశంలో ఉన్న వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని కోరుకుంటున్నారు. ఆమెన్. సంఘంతో రాత్రి కూడికలు గడుపుతున్నాం. హల్లెలూయా. ప్రతిదినం ఇక్కడ సంఘం వచ్చి ప్రార్థనలు గడుపుతూ ఉన్నది. శుక్రవారం ప్రార్థన ఉంటున్నది, శుక్రవారం రాత్రి ప్రార్థనలో కూడా సంఘం గడుపుతూ ఉన్నది. హల్లెలూయా. ఇవన్నీ ప్రార్థనలు చేస్తున్నప్పటికీ ప్రత్యేకంగా నీవు దేవునితో సమయము గడపాలా. ఆమెన్. సో దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆమెన్. ఆయన మనలో ఉండాలా, మనతో ఉండాలి. దేవుని సన్నిధిని, శక్తిని మీరు అట్లా మోసుకెళ్ళాలా. ఆమెన్. నేను మొన్న హైదరాబాద్ పోయినప్పుడు చూశాను, ఆ ఐటమ్ని నేను ఆయనకిచ్చాను, అది రిపేర్ అయిపోతుంది, రిథమ్ ప్యాడ్ రిపేర్ అయిపోతుంది. ఇవి నూతనంగా మైకులు తీసుకోవడానికి కృపను చూశాను. ఎటువంటి సందేహం లేదు, లోపల రెండవ ఆలోచన లేకుండా దేవుడు కమాన్ గో బై అన్నట్టుగానే దేవుడు నడిపింపునిచ్చాడు. ఆమెన్. ఎంతటి పరిస్థితులైనా దేవుడు అన్నిటినీ సెట్ చేశాడు, ఇంత కష్టం కాకుండా. హల్లెలూయా. కొంచెం కూడా కష్టం కాకుండా దేవుడు అన్ని పరిస్థితులను సెట్ చేశాడు. ఎక్కడ ఏ విషయంలో సేవకుడు తప్పిపోకుండా, ఏ విషయంలో సేవకుడు దేవునికి దూరం కాకుండా, ఏ విషయంలో కూడా సేవకుడు బాధపడకుండా దేవుడు ఏం చేశాడు? పదిలంగా కాపాడాడు. ఆమెన్. మరి సేవకునికి ఈ విధంగా చేస్తూ ఉంటే సంఘానికి చేయడా? అందరికీ చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి సమస్య ఎక్కడ వచ్చిందంటే మనం తక్కువ ప్రార్థన చేస్తున్నాం, సమస్యలు ఎక్కువ ఉన్నాయి. మన సంఘంలో దేవుడు కార్యం చేస్తేనే నేను ఇట్లా చేస్తాను కూడా కొందరు నిర్ణయం తీసుకున్నారు. ఆమెన్. దేవుడు కార్యం చేస్తేనే చేస్తాను, అటువంటప్పుడు చేసేదాకా ఎంత ప్రార్థన చేయాలా? మనం ఏం చేస్తున్నాం? 5 నిమిషాలు ప్రార్థన చేయగానే అలసిపోతున్నాం. ఆమెన్. అన్న ప్రార్థన చేసింది, ఏం చేసింది? ఆమె హృదయ గాయములన్నీ మాన్పివేయబడ్డాయి. ఆమెన్. ఆమె హృదయం గాయపడ్డది గొడ్రాలనే మాటకి. ఎన్నోసార్లు చెడ్డ మాటలు వినుంటుంది ఆమె, కానీ ప్రార్థన చేసింది. ఎట్లా ప్రార్థన చేసింది? ఇచ్చేదాకా ప్రార్థన చేస్తూనే ఉన్నది. హల్లెలూయా. ఎన్నేళ్ళు వచ్చి ప్రార్థన చేసిందో ఇచ్చేదాకా అనలేం, కానీ ప్రార్థన అయితే ఆమె చేసింది. ప్రార్థన చేసినందుకు దేవుడు కార్యము చేసినాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసే దేవుడు కార్యములు చేస్తాడు. ప్రార్థన లేకుండా మీరు ఏ కార్యం చేయదు. పక్కలకు చెప్పండి, ప్రార్థన లేకుండా ఏ పని చేయకండి అని చెప్పండి. ఈరోజు నేను సేవకునిగా బలంగా అధికారంతో చెప్తున్నాను, దేవుడిచ్చినటువంటి వాక్య జ్ఞానంతో. ప్రార్థన నడిపింపు లేకుండా ఏ పని కూడా చేయకూడదు. గుర్తుంచుకోనండి, ఇది ఏబిసిడి లాగా ఆ మాటలు ఎట్లా నేర్చుకున్నాం అట్లా ఇది నేర్చుకోవాలి. ప్రార్థన లేకుండా ఎవరు ఏది చేయకూడదు. ఈ కాలంలో భోజనంకు ప్రార్థన చేయకుండానే మింగేస్తున్నారు. నేను 30 ఏళ్ళ క్రిందట చూసినప్పుడు ఏది తినాలన్నా ముందు దానికి ఏం చేయాలా? నీళ్లు తాగాలన్నా దానికి ప్రార్థన. సంఘంలో ఆ విధంగా ఉండే, కానీ ఇప్పుడు అన్నీ మర్చిపోతుంది. ఇక దీన్ని చూడనగానే టక్కన తీసుకుంటున్నాం, తింటున్నాం, అయిపోతుంది. హల్లెలూయా. ప్రార్థన లేదు, ఏం లేదు. అందుకే రోగాలు వస్తున్నాయి. ప్రతిదాన్ని మీరు ప్రార్థనలో ఆశీర్వదించండి. ఆమెన్. ఎంతమంది నేర్చుకుంటారు ఈ మాట? ప్రార్థన చాలా విలువైంది. ఆమెన్. ఎంతమంది ప్రార్థన చేస్తారు మరి ఈ దినం కష్టాలు ఉన్న వాళ్ళ కొరకు? అయిపోయి అలసిపోయినాం సార్, మాకు ఆకలి వేస్తుంది సార్, మాకు నిద్ర వస్తుంది, ఇంకా వంట చేయమంటే మళ్ళీ చేస్తాం, వడ్డించమంటే ఇంకా 10 సార్లు వడ్డిస్తాం, కానీ ప్రార్థన అన్నావు అనుకో మా శరీరాలు ఇక్కడ ఉండడం ఇష్టం ఉండదు, ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది మాకు. ఇదంతా లోపల జరిగే యుద్ధం. ఆమెన్. ప్రార్థన అంటేనే ఇష్టం ఉండదు. కనుక అందరం కళ్ళు మూసుకుందాం. ఈ మధ్యాహ్నం మొదటి సెషన్లో మరి 2 గంటల వరకు మనము దేవుని సన్నిధిలో గడిపినాం. ప్రార్థన చాలా విలువైంది, ప్రార్థన బలమైంది. అన్నిటికంటే ఎక్కువ మనం ప్రార్థనను కోరుకోవాలి. అన్నిటికంటే గొప్ప పరిచర్య, అన్నిటికంటే గొప్ప సేవ ఏంటంటే ప్రార్థన. ప్రార్థన చేసేవాళ్ళే చాలా గొప్పగా సేవ చేసేవాళ్ళు. డబ్బులు ఇస్తే కొంతమందికే, ఆహారం పెడితే కొంతమందికే, కానీ ప్రార్థన చేస్తే ఎంతోమందికి దేవుడు సహాయంను పంపిస్తూ ఉంటాడు. నన్ను పంపిస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తూ ఉంటే నిన్నే 10 మందికి దీవెనకరంగా, ఆ 10 మందిని 1000 మందికి దీవెనకరంగా మారుస్తాడు. ఈ విధంగా ప్రార్థనకి ఎంతో శక్తి ఉంది. దయచేసి నిద్రపోకండి. నిద్రపోయే వాళ్ళందరూ కూడా మరి మేల్కొని
మెలకువతో ప్రార్థన చేయండి. మీరు శోధనలో పడద్దంటే, మీకు కష్టాలు రావద్దంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్.